హలో అందరికీ. నేను ఒకదాన్ని అలా ఆలోచిస్తుంటానా? లేదంటే నాలాంటి వాళ్ళు గూడా ఉన్నారా? మీకు తెలిసుంటే కామెంట్ చేసేయండి. ఇదైతే నైట్ 1:30కి తీసిన వీడియో అనమాట. నైట్ అస్సలు నిద్రే రాలేదు ఎందుకో తెలీదు. ఏదైనా పిచ్చి పిచ్చి ఆలోచనలొచ్చినా, సరిగ్గా నిద్ర రాకపోయినా ఫస్ట్ ఫోనే గుర్తొస్తుంటుంది. ఇంకా ఫోన్ ఒత్తుతున్నప్పుడు ఫోన్ ఒత్తి టైం వేస్ట్ చేయడం ఎందుకులే, బెడ్ అంతా గలీజ్‌గుంది గదా! సర్దేద్దాంలే అని చెప్పి అనిపించిందనమాట. ఇంకా లియో అయితే ఎప్పుడు నేను బట్టలు మడతేసినా అవన్నీ పీకేస్తుంటాడు. ఈ మధ్య బట్టలన్నీ వాషింగ్ మిషన్‌కి ఏస్తున్నాను, ఆరేస్తున్నాను గానీ వాటిని మడతేసే టైమే దొరకట్లేదు. అందుకే బెడ్ మీద అలాగ వదిలేసా. ఎలాగో నిద్ర రావట్లేదు, టైం వేస్ట్ చేయడం ఎందుకులే, బట్టలన్నీ సర్దేసుకుంటే సరిపోతుందని బట్టలన్నీ మడతేసి ఎత్తిపెట్టేసా. రోజు ఆ బెడ్ని చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఎప్పుడప్ప నేను వాటిని మడతేసేదని. వాళ్ళ మడతేసిన తర్వాత భలే ప్రశాంతంగా ఉంది నాకైతే. అందులో ఉతికిన బట్టలు, నార్మల్ ఇప్పిన బట్టలన్నీ కలిసిపోయాయి. ఇంకా అందుకని ఇప్పిన బట్టలన్నీ సపరేట్ చేసేసి వాషింగ్ మిషన్కి వేసేసి తర్వాత సర్ఫ్ కూడా వేసి రెడీగా పెట్టాను అనమాట. పొద్దున్న అయితే వేసేద్దామని చెప్పి. సింక్ నిండా పాత్రలు ఉన్నాయి, ఇంకా కడిగితే లియో లేసేస్తాడని వెళ్ళి పడుకున్నాను. పొద్దున్నే మళ్ళీ 5 గంటలకే లేసాను. ఇల్లంతా ఊడ్చేసి తుడిచేసి ఇంటి ముందర కల్లాపి చల్లి ముగ్గు కూడా వేసేసా. పాత్రలన్నీ కడిగేసుకొని మా వారికి డ్యూటీకి టైం అయిపోతుందని ఒక పక్క ఇడ్లీకి పెట్టేసుకొని నేను స్నానం చేసి రెడీ అయిపోయి దేవుని దీపాలు కూడా పెట్టుకున్నాను. నేనేమో మా వారు పక్కనే ఉన్నాడని ఇంట్లో పని అంతా చేసుకుంటున్నాను. లియో పక్కన లేస్తూనే ఉన్నాడంట. తను పడుకోబెట్టేసరికి లేట్ అయిపోయింది. నేను ఇప్పుడు లేచి నేను రెడీ అయ్యి ఎప్పుడు పోయేది, నాకు టిఫిన్ ఏమొద్దులే, నేను వెళ్తున్నాను, మళ్ళీ వచ్చి తింటానులే అని చెప్పారు. బ్యాటరీని అయితే బండిలో పెట్టేటప్పుడు ఎప్పుడు గమనించినాడేమో సౌండ్కి అయితే లేసేసాడు లియో. ఇంకా వాళ్ళ నాన్నకైతే బాయ్ చెప్పించేసి మళ్ళీ సామ్ పెట్టుకుందరంటే వచ్చాడు. సామ్ అయితే పెట్టేసుకొని తర్వాత బట్టలు కూడా అయిపోయాయి. నేను వాడు కలిసి ఇద్దరం బట్టలు ఆరేసాము. ఒక పక్క నిద్ర ఏమో వస్తుంది, నన్ను వదిలి అస్సలు ఉండడు. ఇంకా బట్టలు ఆరేసి వెళ్దాంలే, టిఫిన్ పెట్టేసి పడుకోబెడదాం అనుకున్నాను. టిఫిన్ ఎలాగో రెడీగా ఉన్నింది. వెంటనే ఇడ్లీ అంతా తీసేసి పాత్రలోకి ఇడ్లీ తిందురా నన్ను అని పిలిస్తే అస్సలు తినలేదు. టిఫిన్ తిని నిద్రపోతాడు అనుకుంటే తినకుండానే నిద్రపోయాడు.